హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మీకు షేర్ చేయబోతున్నా. మనం నార్మల్గా జొన్నలతోటి జొన్న రొట్టెలే చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు జొన్నలతోటి జొన్న ఉప్మా ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ పాతకాలం రెసిపీ అని చెప్పొచ్చు. అప్పట్లో మన అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసుకునేవారు, అందుకోసమే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవారు. ముఖ్యంగా ఈ రెసిపీ వచ్చేసి వేడి తగ్గాలనుకునే వారికి, షుగర్ పేషెంట్స్కి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా సింపుల్ అండ్ చాలా రుచిగా కూడా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోని చూసేయండి. నేను ఒక కప్పు వరకు జొన్నలు తీసుకొని బౌల్లో వేసేసి 2 times చక్కగా కడిగేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసేసి నైట్ ఓవర్ అంతా నానబెట్టేసుకున్నాను. ఇవి నానడానికి చాలా వరకు టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైటే జొన్నలు నానబెట్టుకోవాలి. నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టేశాను. మార్నింగ్ క్యాప్ తీసేసి మరొకసారి ఆ వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ తోటి కడిగి కుక్కర్లో పోసేసి మునిగేంత వరకు వాటర్ పోసేసి ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించాలి. మంటని హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఈ జొన్నల నుండి ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఇలా జాలిగుళ్ళలోకి వడేసుకుంటే మనకి ఎక్స్ట్రా వాటర్ అంతా పడిపోతుంది. జొన్నలు ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడకాలి. మనం చేత్తో ఇలా అంటే మంచిగా మెత్తగా అయిపోవాలి. అయితే అప్పుడే పర్ఫెక్ట్గా మనకు ఉప్మా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ జొన్నలు ఉడకకపోతే ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా కూడా తీయొచ్చు. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఉప్మా ప్రిపేర్ చేయడానికి తాలింపు కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్స్టిక్ కడాయిలో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం పప్పులు చక్కగా వేగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. వీలైనంత వరకు అయితే సన్నగా కట్ చేసేసుకోవాలి ముక్కలు. మీకు ఇంకా ఇష్టం ఉంటే ఇందులో పల్లీలు కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీలను స్కిప్ చేశాను. ఇవన్నీ ముక్కలు చక్కగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. కరివేపాకు ముందే వేస్తే ఆయిల్లో మాడిపోతుందని వేయలేను. ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకుంటే వేసిన వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా మగ్గిపోతాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా చక్కగా కలుపుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్. ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ సరిపోతుంది. నేను తీసుకున్న జొన్నల క్వాంటిటీకి చిల్లీ పౌడర్ సరిపోతుంది. చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టడం వల్ల మనం వేసిన ఉప్పు, కారం, పసుపు అనేది అంతా చక్కగా వెజిటేబుల్స్కి పడుతుంది. ఒక 5-10 నిమిషాల తర్వాత క్యాప్ తీసేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జొన్నలు వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఒక 5-10 నిమిషాల వరకు జొన్నలు వెజిటేబుల్స్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం జొన్నలకు పట్టే విధంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి 5-10 నిమిషాల వరకు మనం చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని మీరు ఇక్కడ ఒకసారి టేస్ట్ చేయండి. మీకు ఏమైనా పడితే అనిపిస్తే ఇక్కడ వేసేసుకోవచ్చు. మరొక 5 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకుంటే సాఫ్ట్గా మంచిగా ఉడికిపోతుంది ఉప్మా. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ జొన్న ఉప్మా అయితే రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసేసి పైనుండి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసేసుకొని వేడివేడిగా తినడమే. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరు ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకంగా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయకుండా ఇలా జొన్నలతో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.